అమ్మగారు మీ అమెరికా తమ్ముడికి కాఫీ ఇస్తే కాఫీ నచ్చలేదు అంటున్నారు. మరి అమెరికాలో కాఫీ ఎలా ఉంటాదో? ఎలా ఉంటుందంటే ఎక్కడైనా కాఫీ ఒకలాగే ఉంటది. స్ట్రాంగ్ గా ఉంటది, లేదంటే నార్మల్ గా ఉంటది అంతే. నువ్వు పెట్టింది కాఫీయా? అది అసలు టేస్ట్ ఉందా? నీ కాఫీ తాగానంటే నేను ఇంకా లేకక్కర్లేదు. అయినా కానీ మా అమెరికాలో కాఫీ ఎంత స్ట్రాంగ్ గా ఎంత బాగుంటుందో తెలుసా? అయినా అమెరికాలో ఉండాలంటే ఎంతైనా పుణ్యం చేసుకుని ఉండాలే. అబ్బా, నువ్వెంత పుణ్యం చేసుకున్నారో ఒకసారి చెప్పండి. మీ శాలరీ ఎంత? నా శాలరీ నెలకు 2 లక్షలు వస్తాయి తెలుసా? అన్ని తినగా పోగా మా ఖర్చులన్నీ పోగా ₹1,00,000 మిగులుతాయి. ఏటేటి అమెరికాకి వెళ్ళి ₹1,00,000? నేనే ఇక్కడ అమరింటికి వెళ్ళి వంటలు చేసి గిన్నెలు కడుగుతుంటే నాకే వస్తున్నాయి ₹1,00,000. అదేదైనా పెద్ద గొప్ప అనుకున్నారు ఏటి? బాబోయ్ ఆపండి. మీ ఇద్దరి మధ్యలో నేనున్నాను చూడు, అది నా తప్పు. నా చెవులోంచి రక్తం వచ్చేలా ఉంది. ఏటేటి నీకు ₹1,00,000 వస్తాయా? సార్లే ఇన్ని వాళ్ళు ఉంటే ఎన్నమ్మా చెప్తావు. అయినా అక్క ఇలాంటి పని మనిషిని పెట్టుకున్నావేంటి? ఇది అసలు ఏమన్నా వంట చేస్తుందా, దీని మాటలతో మీ కడుపు నింపేస్తుందా? ఒరేయ్ తమ్ముడు ఆపమంటున్నానా? అయినా ఈ తింగర పనిషి తోటి నీకెందుకురా బాబు? సైలెంట్ గా ఉండకుండా అక్కర్లేని గొడవలన్నీ పెట్టుకుంటావు. అంతేనక్క, నన్నే అను. ఎంతైనా అది చేసి అని నీకేం తెలియడం లేదు. చూసారా అమ్మగారు, చూసారా? నాకే ₹1,00,000 వస్తాయంటే మీ తమ్ముడు గారు తట్టుకోలేకపోతున్నారు. ఒసే రంగమ్మ, ఇంక చాలే బాబా, ఆపండి. నాకు కొద్దిగా స్ట్రాంగ్ గా కాఫీ పెట్టుకురా. ఈ గొడవలకి నాకు తలపోటు వచ్చేస్తుంది బాబు. అక్క, దీనికి కాఫీ పెట్టుకురమ్మంటున్నావా? ఆ కాఫీ తాగామంటే అయిపోయే. అబ్బా, బానే చెప్తున్నారు. ఎన్నాళ్ళు నేను పెట్టిన కాఫీయే తాగుతున్నారు. అయినా కానీ అమ్మగారు, ఇలాంటి తమ్ముడితో మీకెందుకంట? అమెరికా పంపేయండి. వసే వసే, నేను పంపుతాను కానీ ముందెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీ పెట్టుకురావే బాబా. సరేలే అమ్మగారు, మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నాను. అయినా కానీ మీ తమ్ముడితోటి నాకు అస్సలు అవ్వదు బాబాయ్. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మీ తమ్ముడిని ఇక్కడి నుంచి పంపేయండి, లేదంటే రేపు నుంచి నేను వంట చేయడానికి రాను. అయినా ఒరేయ్ తమ్ముడు, నీకెందుకురా బాబు? ఎక్కలేను కూడా